శాంతం రిపోర్టు మీరు చూసే ఉంటారు. దాదాపు చాలా పాయింట్స్ అందులో దే హ్యావ్ ట్రైడ్ టు ఎస్టాబ్లిష్. అయితే రికవరీ అంశానికి సంబంధించి మాత్రం ఎక్కడ పెద్దగా ఎఫర్ట్స్ ఇప్పటివరకు పెట్టినట్టు కనిపించట్లేదు. మీట పెట్టచ్చేమో. అలాగే ఛార్జ్ షీట్లు కూడా ఫర్దర్గా కూడా ఉండే అడిషనల్ ఛార్జ్ షీట్స్ ఫర్దర్గా ఉండే అవకాశాలను కూడా తోసిపుచ్చట్లేదు. ఎలా ఉండిపోతున్నాయి సార్ ఫర్దర్ స్టెప్స్? అంటే లాలో ఎలా ఉంటుందంటే ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ అరెస్ట్కి జస్టిఫికేషన్ ఇవ్వాలి. అంటే మనకు అధికారం ఉంది కదా అని ఒకరిని అరెస్ట్ చేయడం ఒకటి, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయడం ఒకటి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి అన్నవి రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే అవి కేస్ డైరీ రూపంలో కోర్టు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఏంటంటే ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత వాడిని జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతారు. జ్యుడిషియల్ రిమాండ్కు పంపిన తర్వాత పోలీసులు వాళ్ళని మేము ఇంటరాగేట్ చేయాలి అన్నప్పుడు పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ వేస్తారు. పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ వేసినప్పుడు పోలీస్ కస్టడీ ఇవ్వాలా వద్దా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మీరు అన్నట్టు వారిని ఆగస్టు 1వ తారీఖు వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మరి పోలీసులు మాకు మా కస్టడీకి ఇవ్వండి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మీరు అన్నట్టు వారు రిమాండ్ రిపోర్ట్లో వారి దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను బట్టి వారి దగ్గర ఉన్న అనేక విషయాలను ప్రస్తావిస్తారు. రిమాండ్ రిపోర్ట్ అన్నది ఛార్జ్ షీట్ కాదు. రిమాండ్ రిపోర్ట్ అన్నది అరెస్ట్ జస్టిఫికేషన్. తర్వాత మా కస్టడీ కోసం ఎందుకు కావాలి అన్న విషయాన్ని కోర్టుకు వివరించడం అన్నమాట. ఇది ప్రస్తుతం ఈ కేసులో జరిగిన పరిస్థితి. సార్, దే హావ్ మేడ్ దేర్ ప్లీ కదా, అంటే కస్టోడియల్ ఇంటరాగేషన్కి అవసరం పడుతుంది. ది ఫ్యాక్టర్స్ విచ్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ హ్యావ్ నెసెసియేటెడ్ అస్ టు గో ఫర్ కస్టోడియల్ ఇంటరాగేషన్ అని దాంట్లో స్పెసిఫిక్గా సిట్ ఆఫీసర్స్ మెన్షన్ చేశారు. ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తిగత సమాచారాన్ని కూడా రాబట్టడం అవసరం. ఎందుకంటే అతను ఈజ్ ప్రివీ టు సమ్ సర్టన్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ రాబట్టడం ద్వారా ఫర్దర్ ఇంకా ఏదైనా ఎవిడెన్స్ ఈ కేసులో మనం కలెక్ట్ చేయవచ్చా అన్నది కూడా పోలీసుల యొక్క సర్వసాధారణమైన విషయం. కాబట్టి ఆయన కస్టడీ తీసుకొని అందులో ఆయన ఇంటరాగేట్ చేసి ఆయన చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఇంకా వేరే నేరస్తుల దగ్గరికి వెళ్ళడము, ఆర్ నిందితుల దగ్గరికి వెళ్ళడము, ఆర్ ఇదే కేసును బలోపేతం చేయడానికి ఇంకా ఏదైనా ఎవిడెన్స్ వారి దగ్గర ఉందా అని చేసే ప్రక్రియనే పోలీస్ కస్టడీ అని అంటారు. కాబట్టి ఇప్పుడు సంబంధిత కోర్టు అంటే ఏసీబీ కోర్టులో ఉంటుంది. ఇది ఏసీబీ కోర్టు జడ్జి గారు ఇవన్నీ పరిశీలించి వారిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలా లేదా అన్న ఒక నిర్ణయాన్ని వారు తీసుకుంటారు. సార్, మెరిట్స్ ఆఫ్ ది కేసు ఎలా ఉన్నాయి సార్? అంటే వీళ్ళ లాయర్లు నిన్న ఈయన తరఫు లాయర్లు వాదించింది అయితే మెరిట్లు వదిలేసి మెరిసీ మీద డిపెండ్ అయినట్టయితే కనిపించింది. ఆయనకు మంచి బ్యారక్స్ ఇవ్వండి, ఆయన ఆరోగ్యం బాగోలేదు, ఒక బ్లాక్ ఉంది, ఈ మందులు ఇవ్వండి, ఈ మాకులు ఇవ్వండి అని అడిగారు. కానీ ఎక్కడా కూడా ఒకవైపు చాలా బలంగా సిట్ నుంచి లాయర్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని. బట్ మెరిట్స్ దగ్గరకు వచ్చేప్పటికీ ఈవెన్ సిట్ హ్యాస్ రిపోర్టెడ్లీ ఫైల్డ్ ఆ 3,500 కోట్లకు సంబంధించి వాళ్ళు అంటే అంతా ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రిలిమినరీగా మేము ఇంత ఈ రూట్లో ఇలా వెళ్ళినాయి, ఇంత మేము సీజ్ చేశాము, రికవర్ చేశాము అనే ప్రస్తావన ఎక్కడ రిమాండ్ రిపోర్ట్లు లేదు సార్. 3,500 కోట్ల వాల్యూమ్ ఉన్న ఒక పెద్ద స్కామ్లో 10% కూడా మరి వాళ్ళు మేము రికవర్ చేసామనే మాట ఎక్కడ ప్రస్తావన చేయలేకపోయారు. ఎందుకు సార్? అదే అన్నాను మీకు, రిమాండ్ రిపోర్ట్ అన్నది ఛార్జ్ షీట్ కాదు. రిమాండ్ రిపోర్ట్ అన్నది ఒక వ్యక్తి యొక్క అరెస్టు, ఆ తర్వాత ఆ వ్యక్తిని పోలీస్ కస్టడీలోకి తీసుకొని మేము విచారించాల్సిన అవసరం ఉందన్నంత వరకు మాత్రమే ఈ రిమాండ్ రిపోర్ట్ యొక్క ఉపయోగం. కాబట్టి యాక్చువల్గా ఈ ఆర్గ్యుమెంట్స్ మీరు ఏవైతే అన్నారో అవి ఈ పోలీస్ కస్టడీ కోసం అడిగే సందర్భంగా జరిగే ఆర్గ్యుమెంట్స్లో అనేక విషయాలు ఇంకా విషయాలు ముందుకు రావచ్చు. అప్పుడు ఎదుటి పక్షం వాళ్ళు కూడా అడగచ్చు ఎంత రికవరీ చేశారు ఏంటి, ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా ఇరుపక్షాల యొక్క వాదనలు వినిపించే ఒక ప్లాట్ఫామ్ ఈ కస్టడీ రిమాండ్ దగ్గర ఉంటుందన్న. సో అప్పుడు ఇంకా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంగా మరి ఎటువంటి విషయాలు వీరు బయట పెడతారు, ఎటువంటి విషయాలు వాళ్ళు డిమాండ్ చేసి అసలు పోలీస్ కస్టడీకి అవసరమే లేని కేసు ఇది కాబట్టి ఆయన అనవసరంగా అరెస్ట్ చేశారు, ఇటువంటివి వారి దగ్గర వాదనలు ఉంటాయి. మిథున్ రెడ్డి గారి అడ్వకేట్స్ అన్ని ఈ వాదనలు వినిపిస్తారు. అంటే ఇది ఒక పొలిటికల్ కేసు అని, లేకుంటే ఇందులో ఏవి సాక్ష్యాధారాలు లేవని, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ తరపున వినిపిస్తాయి. సో ఇది
ఇందులో ఏ ఎవిడెన్స్ ఉంది, తర్వాత ఇతని కస్టడీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటన్నది ఇటు సైడ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్లు వారు వాదిస్తారు. సో ఇది జరగబోయే విషయం. సార్, ఇప్పుడు మీరు చూసినంత వరకు దాదాపు గడిచిన 10 నెలలుగా ఇది నడుస్తూ ఉంది. మీరు చూసినంత వరకు ఇందులో మెరిట్స్ ఏ మేరకు ఉన్నట్టు అనుకుంటున్నారు మీరు? అంటే మీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంటే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు అనేక విషయాలు వారు చెప్పారు. అంటే టోటల్ ఈ లిక్కర్ పాలసీని ఎలా మార్చారు, లిక్కర్ పాలసీ మార్చిన తర్వాత ఆటోమేటిక్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్కి ఎలా తీసుకురావడం జరిగింది, ఆ తర్వాత ఏవైతే డిస్టిలరీస్కి ఇచ్చారో వాళ్లతో కుమ్మక్కయి అక్కడ నుంచి ప్రొడక్షన్ మీద కూడా వీరు మార్పులు చేశారు. ఆ తర్వాత సిస్టంలో రాకుండా వీటిని ఈ విధంగా డబ్బులు రాబట్టడం జరిగింది. తర్వాత వీటిని ఎక్కడో ఓవర్సీస్లో ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడో దుబాయ్ లాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ దీని గురించి చర్చించి షెల్ కంపెనీస్ ద్వారా ఈ అమౌంట్ అంతా కూడా డైవర్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళా ఎవరో గోల్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, బంగారు షాపులు ఏవైతేనో వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని మళ్ళా దీన్ని రీరూట్ చేశారు అన్నది మనకు బేసిక్గా వినిపిస్తున్నది, లేకుంటే పేపర్ నుంచి మనకు వచ్చిన సందర్భం. సో ఈ విధంగా మనీ ట్రయల్ అన్నది కూడా వారు సిట్ వాళ్ళు బయటికి తీసుకొచ్చారు అన్నది మనకు వినిపిస్తున్న వాదనలు అన్నమాట. సో ఇలాగే మీరు చూసుకుంటే ఇంతకుముందు 2023వ సంవత్సరం కూడా ఇంకొక లిక్కర్ కేసు రిజిస్టర్ అయింది మన దగ్గర, ఇదే ఎస్ఐటి. ఈ లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇందులో అక్యూజ్డ్. ఆ లిక్కర్ కేసులో ఆయన కంప్లైనెంట్. ఆయన కంప్లైంట్ మీద ఆ కేసు రిజిస్టర్ అయింది. అంటే అప్పుడు వారు చెప్పడం ఏంటంటే ఈ కొన్ని కంపెనీలకి మాత్రమే ఈ విధంగా ఆదేశాలు ఇచ్చి వారికి ఎక్కువ ప్రొడక్షన్ చేసే అవకాశాలు కల్పించి, తర్వాత ఇక ఎలక్షన్స్ దగ్గర అవుతున్న సందర్భంలో మళ్ళా వాళ్ళ ఈ లైసెన్స్ను కూడా 2026వ సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేశారని ఆ కేసు తోటి జరుగుతుంది. ఇదే సేమ్ సిఐడి దగ్గర ఇది ఒక కేసు, 23 కేసు. అందులో ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత కొల్లు రవీంద్ర గారు, అప్పుడు పనిచేసిన ఐ థింక్ ఒక ఐఏఎస్ ఆఫీసరు, వీరందరినీ కూడా అందులో నిందితులుగా పేర్కొనడం జరిగింది. సో తర్వాత ఇది 2024వ సంవత్సరంలో రిజిస్టర్ అయిన ఇదొక లిక్కర్ కేసు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సిఐడి దగ్గర ఇప్పుడు 2 లిక్కర్ కేసులు ఉన్నాయి. జనరల్గా ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు దే హావ్ టు గో బై ది స్టాండ్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉండదు. ఎప్పుడు కూడా పోలీసు ఎవిడెన్స్ మీద వెళ్ళాలి, గవర్నమెంట్ మీద ఆధారపడదు ఎప్పుడు కూడా. మరి ఆ పాత కేసు సంగతి ఏంటి సార్? అప్పుడు పాత కేసు మరి అడగాలి, మరి పాత కేసు ఏమైందన్నది కూడా బయటికి రావాలి. అంటే 2 కేసులు ఉన్నప్పుడు ఆ 2 కేసుల గురించి విచారణ జరగాలి. గవర్నమెంట్ మారినంత మాత్రాన చట్టం మారదు, తర్వాత వచ్చేసి ఆ ప్రక్రియ కూడా మారదు. ఒక టైంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ని లాజికల్ కన్క్లూషన్కి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పోలీసు విభాగం మీద. ఇట్ ఈస్ రిపోర్టెడ్లీ పుట్ అసైడ్ కదా సార్? ఇట్ వాజ్ రిపోర్టెడ్లీ పుట్ అసైడ్ కదా? అంటే మరి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఈ ఆర్గ్యుమెంట్స్ లో ఏ విధంగా దాన్ని బయటికి తీస్తారన్నది కూడా చూడాలి. ఎందుకంటే బేసిక్ గా పీపుల్ వాంట్ టు నో, ప్రజలకు తెలియాలి అప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అన్నది. అప్పుడు వాళ్ళ ఎఫ్ఐఆర్ లో ప్రతి సంవత్సరానికి 1300 కోట్లు నష్టపోయింది ప్రభుత్వం అన్నది వాళ్ళ ఎఫ్ఐఆర్ లో ఉన్న భాగం. అంటే 5 సంవత్సరాలకు వేస్తే సుమారుగా 6500 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లన్నదని 2023 ఎఫ్ఐఆర్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు ఇది 3500 కోట్లు అంటున్నారు. అంటే టోటల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 10,000 కోట్ల నష్టం జరిగింది. సో ఇప్పుడు మనం ప్రజలకు జరిగిన నష్టాన్ని మాట్లాడాలి కానీ ప్రభుత్వాల నష్టాల గురించి కాదు. కాబట్టి ఈ 2 కేసులను బయటికి తీసుకొచ్చి విషయాలు ఏంటి అన్నది జరగాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత ఇటువంటి కేసులు జరగకుండా ఏ విధంగా మన సిస్టంలో మార్పులు రావాలన్నది కూడా ఆలోచించాల్సిన అంశం. ఇప్పుడు మీరు చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా లిక్కర్ స్కామ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడే మనం చూస్తే ఛత్తీస్గఢ్ ఇంతకు ముందు సీఎం అయిన భూపేంద్ర బఘేల్ వాళ్ళ కొడుకును అరెస్ట్ చేయడం జరిగింది లిక్కర్ స్కామ్. తర్వాత వచ్చేసి మీరు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనకు తెలిసింది. అందులో మనీష్ సిసోదియా కావచ్చు, లేకుంటే కేజ్రీవాల్ కావచ్చు, లేకుంటే కవిత గారు కావచ్చు, వీరందరినీ కూడా అందులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రొహిబిషన్ ఉన్న స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బీహారు, తర్వాత గుజరాత్, అక్కడ కూడా లిక్కర్ స్కామ్లు ఉన్నాయి. ప్రొహిబిషన్ ఉన్న చోట కూడా అంటే అక్కడ ఇల్లీగల్ లిక్కర్ తయారు చేస్తూ అక్కడ 200 మంది చనిపోయారు బీహార్. కాబట్టి అది వేరొక లిక్కర్ స్కామ్. అది
అంటే అక్కడ కూడా రాజకీయ నాయకులు వీళ్లకు వత్తాసు పలుకుతూ వాళ్ళు ఇల్లీగల్ లిక్కర్ తయారు చేయడానికి వారి మద్దతునిస్తూ ఆ ఇల్లీగల్ లిక్కర్ తాగి ప్రజలు మరణించిన సంఘటనలు ఉన్నాయి మనకి. కాబట్టి ప్రొహిబిషన్ లేని చోట లిక్కర్ స్కామ్, ప్రొహిబిషన్ ఉన్న చోట లిక్కర్ స్కామ్, అంటే మొత్తం దేశమంతా కూడా లిక్కర్ స్కాములతోనే అన్ని చోట్ల జరుగుతున్నాయి లిక్కర్ స్కామ్స్. Perhaps